ఇప్పుడు తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటే ఆ తిరుపతిలో జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలకి మనందరికీ తెలియాల్సినటువంటి అంశం ఏమిటి? అనేక మంది ఫ్లైట్స్ బుక్ చేసుకుంటారు, ట్రైన్స్ బుక్ చేసుకుంటారు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు, పువ్వులు, పండ్లు, అగరవత్తులు, కొత్త బట్టలు, దేవుడికి ఆ సేవలు ఈ సేవలు, హోటల్స్, హోటల్ రూమ్స్ అన్నీ బుక్ చేసుకుంటున్నారు. కార్లు, ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ అన్నీ వెళ్తున్నాయా లేదా? అక్కడ మళ్ళీ షాపింగ్, కొనుక్కోవడం. అది బ్రహ్మోత్సవం అనే ముహూర్తం ఎవరు పెట్టారమ్మా? పంచాంగమే కదా. పెళ్ళి అన్నారు, పెళ్ళి ఇద్దరిని కలపాలి అనే ముహూర్తం ఎవరు పెడుతోంది? పంచాంగమే కదా. ఆ పెళ్లికి బ్రాహ్మడు వచ్చి ఒక లిస్టు రాసిస్తాడు. ఆ లిస్టులో ఏ కులం లేదో చెప్పమ్మా నాకు. భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకి జీవనోపాధి ఉంది. అది ఇట్స్ బిగ్ మార్కెటింగ్. ఎందుకు గౌరవిస్తాం అంటే మా అందరి యొక్క వస్తువుల్ని మార్కెట్ చేస్తోంది వాళ్ళు. ఇప్పుడు ఉగాది వచ్చిందమ్మా, మన ఛానల్సే ఉన్నాయి, టీవీ ఛానల్స్. ఉగాది రోజు ఫ్రెష్గా మొత్తం అంతా తయారైపోతుంది, జనాలు అందరూ అలా కూర్చుంటారు. కొత్త కొత్త విషయాలు, అడ్వర్టైజ్మెంట్స్ చాలా విశేషంగా వస్తూ ఉంటాయి, రకరకాలు. ఈ రెవెన్యూ అంతా అది ఉగాది అని ఈ పంచాంగం డిజైన్ చేస్తేనే కదా. మళ్ళీ ఈ ఉగాది వల్ల డబ్బులు తెచ్చుకుంటూ, ఈ ఉగాది వల్ల లబ్ధి పొందుతూ, ఈ ఉగాదినే తిట్టిస్తూ ఉంటారు. ఈ పంచాంగం వల్ల డబ్బులు తెచ్చుకొని ఈ పంచాంగం ఏం లేదంతా ట్రాష్ అని తిడుతూ ఉంటారు. ఇలా పెళ్ళిళ్ళు, బారసాలలు, ఉపనయనాలు, అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ పంచాంగం వల్ల, వ్రతాలు, నోములు, పండగలు. ఒక్క దీపావళికే 4-5 లక్షల కోట్ల రూపాయలు మినిమం బాంబులు అమ్ముతారు. మిగతావి ఎన్ని అమ్ముతారో ఎవరికి తెలియదు. గుమ్మడికాయలు అవి ఇవి. అంటే ప్రపంచమంతా రెసెషన్ వచ్చినా భారతదేశానికి రెసెషన్ రాకుండా కాపాడుతున్నటువంటిది పంచాంగం. కాబట్టి ఆ ఒక్కరోజు నోరు మూసుకొని ప్రతివాడు పంచాంగ పఠనం చేయాల్సిందే, పంచాంగ శ్రవణం చేయాలి. దీని మీద మన రెవెన్యూలు ఆధారపడి ఉన్నాయి. చాలా గొప్పగా చెప్పారు గురు. ఎంత గొప్ప విషయం. అందుకని పంచాంగ పఠనం చేయాలి, అందుకని పంచాంగ శ్రవణం చేయాలి. దీనివల్ల అంతంత మనీస్ వస్తున్నాయి. అర్థమైందమ్మా? ఈ పంచాంగం వల్లే పంచాంగం ట్రాష్ అనేవాడికి కూడా పేరు వస్తుంది. ఉగాదని నేను చెప్తాను, అప్పుడే వచ్చి నువ్వు సిద్ధాంతం పెట్టుకుంటున్నావు. నేను పెట్టిన ముహూర్తానికే కదా నువ్వు వచ్చేది, ఉగాది కాదు, ఇదేం పండగ అని గోల చేస్తుంది. నీకు పేరు వచ్చేది కూడా పంచాంగం వల్లే. అది తెలియట్లేదు జనాలకి. ఎండాకాలంలో చేసుకోవాలి, వానాకాలంలో చేసుకోవాలి, చలికాలంలో చేసుకోవాలి. ప్రతి ఒక్క ఋతువులో నీకు వచ్చే మార్పులన్నింటినీ నీ శరీరం గ్రహించుగాక. బాడీ అబ్జార్బ్ చేసుకోవట్లేదండి, విటమిన్ బిని అంటారు. అది అబ్జార్బ్ చేసుకోవడం కోసం ఈ పండగ. నా బాడీలో అన్ని అబ్జార్బ్ అవ్వగాక అని. అందుకని షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని ఖచ్చితంగా చేసి తినాలి అని చెప్తూ ఉంటారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. ఇప్పుడు పండగ ఎంత వైశిష్ట్యంగా, ఎంత అందంగా ఉందమ్మా. ఇల్లు మొత్తం ఆ మామిడి ఆకులు పెట్టుకొని, మామిడి కాయలు తెచ్చుకొని చేసుకుంటూ ఉంటే ఆ తృప్తి ఎంత. అవునా కదా? ఇట్లా చక్కగా చేసుకోవాలి, రాజదర్శనం చేయాలి. ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని, ఆ రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారిని, ఈ రాష్ట్రంలో గవర్నర్ గారిని, ఆ రాష్ట్రంలో గవర్నర్ గారిని, లేకపోతే మోడీ గారినో లేదు ముర్ము గారినో, ఎవరినైనా సరే ఇవాళ రోజున రాజదర్శనం చేసుకోవాలి. ఉగాది రోజు కనీసం టీవీల్లో అయినా ఒక్కసారి రాజును చూడాలి. మమ్మల్ని ఏలుతున్నటువంటి వాడు ఈయన, మేము ఎన్నుకున్న ఆయన ఈయన. కాలము ఈ కాలములో ఇప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టి ఈయన మాకు మంచి చేయుగాక, ఈయన ఆరోగ్యంగా ఉండుగాక అని ఏలేటటువంటి రాజు ఎవరున్నా సరే, పార్టీలతో సంబంధం లేదు. రాజు ఎవరైతే వాళ్ళని ఒక్కసారి చూసి తీరాలి ఉగాది రోజు. అందుకని పంచాంగ పఠనం. టైం బౌండే కదమ్మా ఏ పదవైనా, ఏ రాజు అయినా. టైంని గౌరవించుకోవాలి. ఈ టైంలో వచ్చినటువంటి రాజుని కూడా గౌరవించాలి. వసంత ఋతువులో జలము ద్వారా, ఆహారం ద్వారా చేయాలి అని గుర్తు చేయడమే ఉగాది.